ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనమండి. అందుకు నేను అయా ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షేమము కలగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానము ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. యెహోవా నామాన్ని బట్టి అబద్ధాలను ప్రకటించుచున్న ప్రవక్తలండి, అబద్ధాన్ని ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. నేను వాళ్ళను పంపలేదు, నేను వాళ్ళకి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, వారిని నేను పంపలేదు, వారు అసత్య దర్శనములను, శకునమును, మాయాతంత్రములను, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. వాళ్ళ హృదయంలో ఆలోచన చేసుకొని మనకి ఏ అపాయము రాదు, దేవుణ్ణి నమ్మి ఉన్నాము, దేవుణ్ణి అనుసరిస్తున్నాము, దేవుడి సన్నిధానానికి మనం వెళ్తున్నాము అని అబద్ధ ప్రవచనాలు పలికే దొంగ ప్రవర్తలకి శ్రమ. హల్లెలూయా. ఎందుకంటే ఒక కీడు సంభవిస్తున్నా సరే, వాళ్ళు దారి తప్పి ఉన్నా సరే, వాళ్ళు సరైన నేను మార్గంలోనే ఉన్నాను, కానీ దేవుడు నచ్చినట్టుగా లేకుండా నా ఇష్టానుసారంగా నేను ఉండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంట, బోధకుడు చెప్పాడు, ప్రవక్త చెప్పాడు అని అంటారండి. అది కానే కాదు. హల్లెలూయా. అది కానే కాదు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదిరించగలగాలి. ఎక్కడ ఉన్నప్పుడు అంటే దేవుళ్ళో ఉన్నప్పుడే శ్రమ వచ్చింది. దేవుళ్ళో ఉన్నప్పుడు శ్రమ వచ్చినా కూడా, శ్రమలో కూడా నువ్వు దేవుణ్ణి అనుసరించి దేవుడు కట్టడ ప్రకారం జీవించే మనసు నీకు ఉందంటే అప్పుడు యెహోవా ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండును. ఆమేన్. అలా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తన, మన నోటి మాట సూపు ఏమీ మారకుండా, నేను దేవుణ్ణి ఒక్కరిని ధరించుకొని ఉన్నాను, దేవుణ్ణి క్రీస్తుని నేను అంగీకరించి ఉన్నాను, బాప్తీసుని నేను పొంది ఉన్నాను, సండే నేను మందిరానికి వెళ్తున్నాను, దేశం భాగాలు కూడా నేను వేస్తున్నాను, కనుక దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో పర్వాలా, దేవుడు నీకు మేలే చేస్తాడమ్మా, ఏ కీడు నీకు రాదు అని చెప్తుంటారు కొంతమంది. అస్సలు కానే కాదండి. దేవుడు చిత్తం ప్రకారమే నడిస్తేనే దీవెనకరాలు. ఏ రోగము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆమేన్. దేవుళ్ళో ఆనందించగలగాలి, దేవుడు ఆజ్ఞను గైకొనగలగాలి. దేవుడు ఏం చెప్పాడు అనేదాన్ని నువ్వు స్పష్టంగా గుర్తుపట్టాలి. ఆమేన్. అలా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే ఆయన పంపకపోయినా నువ్వు ఏ దారిలో ఉన్నా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దేవుడు శపించేవాడు కాదు, దేవుడు ప్రేమించేవాడే అని చెప్తూ మోసగించే వాళ్ళు దొంగ ప్రవర్తలట. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదువుగాక. ఆమేన్. మన మార్గము సరిగ్గా లేకుండా, మన ఆలోచన సరిగ్గా లేకుండా ఉన్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది రాంగ్ అండి. అది నమ్మకూడదు. ఎందుకంటే నేను వాళ్ళని పంపలేదు, నేను వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదు, వాళ్ళతో నేను ఏమీ కూడా మాట్లాడలేదు. వాళ్ళ హృదయంలో ఎదుటి మనిషి ఏంటి అని తెలుసుకొని, వాళ్ళ తలంపులను గుర్తెరిగి వాళ్ళ తలంపులను పట్టు నిమిత్తము వాళ్ళతో ముచ్చటించి మాట్లాడి తెలుసుకొని, వాళ్ళ సొంత హృదయంలో పుట్టే చెడి ఆలోచనల ద్వారానే కొంతమంది వాకులు పలుకుతారు. నేను కూడా చూశాను.
వాళ్ళ సరైన దారిలో లేకుండా వాళ్ళ క్రియ మార్చుకోకుండా దేవుడు నాకు వాకిచ్చాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే అది నచ్చనే వెళ్ళే, అస్సలు నమ్మటానికి లే. లోపల తొడేలు స్వభావం, పైకి మాత్రమే గొర్రె చర్మం కప్పుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ క్రియ, వాళ్ళ నడవడిక, వాళ్ళ నీచత్వమైన తలంపు ఏమాత్రం మారదు. అది మార్చుకోకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నేను వాకిచ్చాడు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, ఏం కాదు, అది తప్పు. జనాన్ని మోసపుచ్చే దొంగ ప్రవర్తక శ్రమ, అది గుర్తెరగగలగాలి. ఆమేన్.